అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. శ్రమతో కూడిన దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. సోదరులు సోదరులతో సఖ్యత. వ్యాపారాల విస్తరణలో చికాకులు. ఆర్థిక లావాదేవీలలో చికాకులు తొలగుతాయి. పిల్లల పట్ల మిక్కిలి జాగ్రత్త వహిస్తారు. ఆహారం పట్ల అనాసక్తి ఉండవచ్చు. బంధుమిత్రులతో మాటపట్టింపులు తప్పవు. గృహమున వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు. దైవానుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మీరు మీ ఉన్నతమైన కళలను మళ్లీ వెంబడించడం ప్రారంభించే సమయం ఇది. స్నేహితులతో మంచి సంబంధాలను కొనసాగించండి. ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది. ఈ రాశివారికి ఈరోజు గొప్ప రోజు కానుంది. వ్యాపార రంగంలో మంచి లాభాలు పొందగల అనేక కొత్త అవకాశాలు ఉంటాయి. మరియు మీ జీవిత భాగస్వామి కొంత ప్రయోజనం పొందుతారు. ఈరోజు సాయంత్రం వరకు మీకు ఒక మంచి వార్త అందుతుంది. వ్యాపారంలో మార్పులకు అవకాశాలు ఉండవచ్చు. నమ్మకంగా ఉండండి. కొందరిని అతిగా విశ్వసించడం మీకే హాని కలిగించవచ్చు. శ్రామిక వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే చాలా కాలంగా మీ పని రంగంలో ఏదో ఒక సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే రేపు మీరు ఆ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. ఈరోజు వైవాహిక జీవితంలో మంచి రోజుగా ఉంది. కానీ మీరు దాని నుండి మంచి ప్రయోజనాలను కూడా పొందుతారు. రుణానికి సంబంధించిన పత్రాలు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించవచ్చు. ఇది మీ కీర్తిని పెంచడంలో సహాయపడుతుంది. పాత భూమి ఏదైనా ఉంటే అమ్మే ఆలోచన చేయవచ్చు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.